హాయ్ అక్షి, హాయ్. ఏం చేస్తున్నావు? పెన్తో ఫస్ట్ టైం రాస్తున్నాను. పెన్తో ఫస్ట్ టైం రాస్తున్నావు? ఎక్సైటెడ్? Yes. Also scared. What స్కేర్? if I get a mistake and scribble it like this? ఎలా? అలా స్క్రిబుల్ చేయరు. ఎంత నీట్గా స్క్రిబుల్ చేయొచ్చో నేను చూపిస్తాను. ఆ పెన్ను కూడా ఇలా అలవాటు లేదు. పెన్ను ఫస్ట్ టైం పట్టుకుంటున్నావా? నాకు అలవాటు ఎత్తిక్కులు చేస్తా. ఎలా పట్టుకుంటానో తెలుసు, ఇలా పెన్సిల్ పట్టుకుంటా. అలా పట్టుకుంటే కింద ఫింగర్ మీద ప్రెషర్ పడుతుంది. సో ఆ 3 ఫింగర్స్ అంటే థంబ్ ఫింగర్ సైడ్ 2 అలా పట్టుకోవాలి. ఎస్, స్లోగా అదే అలవాటు అవుతుంది. బిగ్ అయిపోతుంది అక్షయ్ పాప. ఇలా రాస్తే ఎలా ఉందో చూడండి. ఇలా రాస్తే ఇలా ఉంటుంది. ఇలా రాస్తే స్లోగా అయినా నీట్గా రాయాలి. అలా పెన్ ఇప్పుడిప్పుడే కదా నువ్వు పట్టుకుంటున్నావు, కొంచెం కష్టంగానే ఉంటుంది. మిస్టేక్స్ రాయకుండా రాయాలి, అందుకే పెన్ ఇస్తారు. పెన్సిల్ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు 4th క్లాస్ నుంచే ఎందుకు ప్రాక్టీస్ చేపిస్తున్నారు తెలుసా? పెన్సిల్ అలవాటు అయిపోయి ఏడే చేస్తూ ఉంటాను కదా. 5th క్లాస్కి వెళ్ళాక మళ్ళీ మిస్టేక్స్ వస్తాయి. అందుకనే 4th క్లాస్ ఎండింగ్ నుంచే పెన్ అలవాటు చేశారు. ఇలా పట్టుకోవచ్చా? అలా పట్టుకుంటే మధ్యలో ఫింగర్ ఏం చేస్తావు? ఐడియా. ఇలానే ఇప్పుడు వాడతాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి ఇలా వాడతా. ఎందుకో తెలుసా? స్కూల్లో ఎక్కువ రైటింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే కదా స్కూల్లో ఈజీ అయిపోయేది. గుడ్. అలా పట్టుకుంటే గ్రిప్ వస్తుంది, నీ హ్యాండ్ కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వవు. అమ్మా, ఇక్కడ కామన్ ఎక్సర్సైజ్లో ఏం చేయాలి?